బోధించటం దేవుని వాక్యం. ఇప్పుడు ప్రియులరా, మరి ఫిలిప్పులు రాయబడిన పత్రికలో ఒక మాట ఉంది, సంఘంలో ఎప్పుడు 5 పరిచర్యలు ఉండాలి. మొదటిది బోధకులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఏదో దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈ 5గురు సంఘంలో ఉండాలి. సంఘంలో టీచింగ్ అనేది చాలా అవసరం. మరి ఈ దినాల్లో చక్కగా మంచి, నిజంగా ఎలాంటి ఈ టీచింగ్ క్లాసెస్ ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగట్లేదు. ఉద్యోగ కూటలు జరుగుతున్నాయి, మంచిది, ఉద్యోగం కావాలి మనకి. హీలింగ్ క్రూసైడ్ జరుగుతున్నాయి, స్వస్థ కూటలు జరుగుతున్నాయి, అవి అవసరం. కానీ దేవుని వాక్యపు ప్రకటన కూడా మనకు చాలా అవసరం. మీరందరూ మరి చక్కగా శ్రద్ధగా కాసేపు మీరు దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉంటే అనేక ఆత్మ సంబంధమైన సంగతులు మీకు బోధించడానికి వీలవుతుంది. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం, సౌండ్ కొంచెం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 2:42. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండిరి. ఎందులో ఉన్నారంటే ఎడతెగక, అపోస్తలుల బోధ అనంటే బోధ, అపోస్తలిక్ టీచింగ్. కాబట్టి ఈ దినాల్లో, మరి ఈ 4 దినాల్లో కూడా మీకు టీచింగ్స్ ఇవ్వబడతాయి. మరి తమ్ముడు పాస్టర్ క్రోని చాలా మంచి విషయాలు మరి చక్కగా బోధించాడు. చక్కగా నేర్చుకుని మన మధ్యలోకి వచ్చి 3.5 సంవత్సరాల ఆ ప్రాంతాల్లో మరి నేర్చుకుని మన మధ్యలోకి బోధించడం నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులరా, చక్కగా అర్థమైంది మీకు. ఒకవేళ ఇంకేదైనా మధ్యలో ఏదైనా పాయింట్స్ మీకు అర్థమైపోతే ఫేస్బుక్లో లైవ్లో మొత్తం రికార్డెడ్ అయిపోయింది మెసేజ్ ఇదంతా. మీరు మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు వినొచ్చు. ప్రియులరా, మరి రేపు కాన్స్టంటైన్ నోబెల్ గురించి తమ్ముడు చెప్తున్నాడు, చాలా బాగుంటుంది. రేపటి నుంచి కూడా మీరు ఇక 4 రోజులు కూడా మీకు మంచి ఉపదేశాలు ఇవ్వబడతాయి. మీరు రేపు మరి మీ ఫ్రెండ్స్కి, మన సంఘంలో చాలామందికి తెలియజేయండి. వాళ్ళందరూ నాకు తెలిసి రేపు చాలా ఎక్కువ మంది ప్రభు తీసుకొస్తారు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, మరి నేను ఈ 4 రోజులు కూడా 2 సబ్జెక్టులు డీల్ చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే ఇంట్రడక్షన్ టు బైబిల్. బైబిల్ అంటే ఏంటి? మీ ఇద్దరు అలా పక్కన జాయింట్ అయిపోయారు, కొంచెం పక్కకెళ్ళరా. ఇంట్రడక్షన్ టు బైబిల్ అంటే బైబిల్ గురించి. ప్రియులరా, మీరు పెన్ను మరి బుక్ పట్టుకొని, మీకు బుక్స్ కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి అది చెప్తూ రాసుకుంటే మీరు లైఫ్లో మర్చిపోరు అన్నమాట. వింటే బాగానే ఉంటుంది కానీ రాసుకుంటే లైఫ్లో మర్చిపోరు. రాయగలిగిన వారు, అవకాశం ఉన్నవారు రాయడానికి ప్రయత్నం చేస్తూ వింటూ ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవుడి చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ టీచింగ్, నెక్స్ట్ క్లాసెస్కి మేము కొంచెం అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేంటంటే మీకు ఆ స్క్రీన్, తర్వాత కంప్యూటర్, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మీకు మరి ఎప్పటికప్పుడు అది చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, చిన్న ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నాయన, మరి ఈ రాత్రి మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ వాక్యపు ఆ వర్షం నాయన, ఆ యొక్క సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు మేము గ్రహించేటట్లుగా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మీరే మాతో మాట్లాడండి, ముచ్చటించండి, మాకు బోధించండి ప్రభా. మేము ఏ పాటి వారు నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క బైబిల్ క్లాసెస్ ప్రపంచమంతా వింటున్నారు నాయన తండ్రి. బూదిగంతాల వరకు వెళ్ళిపోతున్నాయి ప్రభా. ఈ యొక్క సందేశాలని మీరు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఉంచమని ఇంతవరకు నేను వాడబడిన తమ్ముడిని క్రోనిని దీవించండి, ఆశీర్వదించండి. రాబోతున్న 3 రోజుల్లో, 4 రోజుల్లో కూడా వాడుకో తండ్రి. ఇంకా అనేక మందిని తోడుకొచ్చి నీ ప్రజలను సమకూర్చమని ప్రతి ఆటంకమును యేసు నామములో బంధిస్తున్నారు. మా మనోనేత్రాలు తెరవబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి దేవుని ఇంట్రడక్షన్ టు బైబిల్ గురించి నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరి బైబిల్ అంటే ఏంటి, ఆ విషయాలు నేను మరి చెప్పే ముందు యూదులు, ఇజ్రాయేలీల యొక్క 2 విషయాలు నేను మీతో మాట్లాడి నేను
బైబిల్ ఇంట్రడక్షన్ గురించి మీకు చెప్తాను. ఈ 4 దినాలు కూడా ఏడి బీసీ ఇవన్నీ మీకు చెప్పబడుతున్నాయి. ఏడి అంటే క్రీస్తు పూర్వము, సారీ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. ఏడి అంటే అన్న డోమని. పిల్లరా, యేసుప్రభు పుట్టక ముందు, యేసుప్రభు పుట్టిన తర్వాత ఈ కాలం ఎలా డివైడ్ చేశారంటే, ఏడి బీసీ ఏడి అని ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, ఆ కాలాన్ని డివైడ్ చేసేటప్పుడంట సీజరు తర్వాత మరి గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు పెడదాం అనుకున్నారంట. కానీ మరి ఆ దినాల్లో అన్ని క్వాలిటీస్, మంచి సుగుణాలు కలిగిన వారు ఎవరో అంటే ఫైనల్గా ఆ యొక్క కమిటీలో తేలింది ఏంటంటే యేసుప్రభు పేరు పెడదామని ఆ రోజుల్లో వారు డిసైడ్ అయ్యి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని డిసైడ్ చేశారు ఆ దినాల్లో. నేను జూయిష్ క్యాలెండర్ గురించి మీతో మాట్లాడుతుంటే, యూదుల యొక్క క్యాలెండర్ మనకి మన నెల నిండి మనకి సంవత్సరానికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అలాగా యూదుల యొక్క క్యాలెండర్ గురించి 2-3 మాటలు చెప్పి అప్పుడు నేను బైబిల్ గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. మొదటి చూడండి, మీరు చూస్తే ఈ క్యాలెండర్, యూదుల క్యాలెండర్ 2 విధాలుగా డివైడ్ చేశారట. మొదటిది సివిల్ క్యాలెండర్, రెండవది సాక్రెడ్ క్యాలెండర్. సివిల్ క్యాలెండర్ అంటే రాజుల యొక్క పుట్టినరోజులు, వారి యొక్క గమనాలు, వారు చేసిన కార్యాలు, వాటి మీద ఆధారపడి సివిల్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేశారు. చూడండి, ఇజ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు కదా. ఓకే, తర్వాత దావీదు. రాజులు, ఇజ్రాయేల్ రాజులు, మరి యోధా రాజులు 2 రాజులుగా, సొలొమోను తర్వాత 2 రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఇజ్రాయెల్ రాజులు, యోధా రాజులు, ఈ రాజుల యొక్క వారి చర్యలు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ల మీద ఆధారపడి క్యాలెండర్ ప్రిపేర్ చేశారు. మొదటి అది సోషల్ క్యాలెండర్. రెండవది సాక్రెడ్ క్యాలెండర్. సాక్రెడ్ క్యాలెండర్ అంటే యూదుల యొక్క మరి పండగలు, పబ్బాలు, వారి యొక్క పవిత్రమైన పరిశుద్ధ కార్యాల మీద బేస్ చేసుకొని క్యాలెండర్ ప్రిపేర్ చేశారండి. సోషల్ క్యాలెండర్, సాక్రెడ్ క్యాలెండర్. ఓకే, ఇప్పుడు నేను త్వరగా మీకు చెప్తాను, రాసుకోండి. మనకి సెప్టెంబర్ మనకి ఎన్నో నెలది? 9 కదండి. మనకి సెప్టెంబర్ 9వ నెల అయితే వారికి సెప్టెంబర్ ఫస్ట్ మంత్ అన్నమాట, నెలలో, సంవత్సరానికి వారికి. నేను కొంచెం కంపేర్ చేస్తాను. జనవరి, మనకి జనవరి రాసుకోండి మీరు. జనవరిగా షిబాత్ అని రాసుకోండి. షిబాట్, SHEBAT, షిబాత్. ఫిబ్రవరి ఎదురుగా ఆధార్ అని బట్టి ADAR. జనవరి షిబాట్, ఫిబ్రవరి ఆధార్. ఓకే, మార్చ్ నిసాన్, NISAN, నిసాన్. ఇవన్నీ మీకు బైబిల్లో కనబడతాయి. నిసాను మాసం అని, ఆధారు మాసం అని, షిబాత్, ఇవన్నీ మీకు కనబడతాయి బైబిల్లో. ఓకే, 4వ నెలది ఏంటి మంది? ఏప్రిల్ కదా. ఏప్రిల్ ఎదురుగా IR అని పెట్టుకోండి. IYAR, IR. మే సివన్, SIVIN, సివాన్. జూన్ తాముచ్, TAMMUZ, టాముచ్. జూలై AB అంటారు దాన్ని, ఏబ్. ఓకే, రాసుకుంటారు, ఫాలో అవుతున్నారు, పర్లేదా? ఆగస్ట్ నెల, మనకి ఆగస్ట్ నెల వారికి ఇవన్నీ నేను చెప్తున్న మాటలన్నీ హీబ్రూ భాషలో వారి యొక్క మంత్స్ పేర్లు. ఓకే, ఆగస్ట్ నెల ఎలుల్, ELUL, ఎలుల్. ఇది వెల్లుల్లిపాయలాగా. సెప్టెంబర్ నెల తిష్రీ, TISHRI, తిష్రీ. అక్టోబర్ హెషావన్, HESHVAN, హెషావన్. నవంబర్ చిస్లేవు మాసం అని అంటారు. కిస్లేవు మాసం విన్నారా బైబిల్లో? కిస్లేవు మాసం అంటే CHSLEV, కిస్లేవ్. డిసెంబర్ తీబెత్, TEBETH, తీబెత్. జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి
ఫస్ట్ మంత్, సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఎప్పుడు మొదలవుతుందని చెప్పాను వారికి? సెప్టెంబర్. సెప్టెంబర్ అంటే ఏంటి ఇబ్రూ భాషలో ఏం చెప్పాను మీకు? తిష్రీ వారికి ఫస్ట్ మంత్ అన్నమాట సంవత్సరానికి. ఓకే, తిష్రీ ఫస్ట్ మంత్. అక్కడ దాని ఎదురుగా రాసుకుంది ఫస్ట్ మంత్ అని వాళ్ళకి. హెషావన్ సెకండ్ మంత్, కిస్లేవ్ ఏమో థర్డ్ మంత్, తిబెత్ ఏమో ఫోర్త్ మంత్, షెబత్ ఫిఫ్త్ మంత్. అక్కడి నుంచి కంటిన్యూ అనమాట. ఆధారు సిక్స్త్, నిసాన్ సెవెంత్, అలా కంటిన్యూ వస్తుంది అన్నమాట. ఓకే, అంతేకాదు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంవత్సరానికి 354 రోజులు మాత్రమే. ఇది జూవిష్ క్యాలెండర్ అన్నమాట, హిబ్రూ యూదుల క్యాలెండర్ ఇది. అందరు రాసుకున్నారా? మాట్లాడలేదు. సంవత్సరానికి ఎన్ని రోజులు వీళ్ళకి? ఓకే, ఈ నెలలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. మనకి బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా పాత నిబంధన చదివేటప్పుడు ఈ నెలలన్నీ మనకు కనబడతాయి. వీ విల్ ఫౌండ్ దిస్ మంత్స్. ఓకే, అది ఫస్ట్. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను. యూదులు మనం ఏం చేస్తాం, మధ్యాహ్నం, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అంటాం కదా. వాళ్ళు 24 గంటలు కూడా 8 జాములుగా డివైడ్ చేస్తారు. 8 జాములు. చూడండి, 6వ జాము ఉంటుంది ఒక దగ్గర, 3వ జామున అని బైబిల్లో ఉంటుంది. జాము అనే మాట విన్నారా? జాము అంటే మన జామ చెట్టు కాదు, మదర్ తెరీసా ఏట్రా. ఓకే, జామ్. దీన్ని ఏంటంటే వాచ్ అంటారు. WATCH. ఫస్ట్ వాచ్, సెకండ్ వాచ్, అలా 8th వాచ్ వరకు ఉంటుంది. 8th వాచ్. వీళ్ళకి మొదటి జామ్ ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే సన్సెట్ టు 9 PM, అంటే సాయంకాలం 6 నుంచి సన్సెట్ అని రాసుకోండి. సన్సెట్ అంటే సాయంకాలం 6 నుంచి రాత్రి 9 వరకు మొదటి జాము. రెండవ జాము ఎంత చెప్పండి? 9 PM టు మిడ్ నైట్. సెకండ్ జామ్ మిడ్ నైట్ 12. థర్డ్ జాము మిడ్ నైట్ టు 3 AM. ఓకే, మూడవ జాము. 4వ జాము 3 గంటల నుంచి, మార్నింగ్ 3 గంటల నుంచి సన్ రైజ్ అంటే 6 o'clock వరకు. 4వ జాము సన్ రైజ్ టు 9 AM, అంటే ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి 9 AM. 6th జాము, 6వ జాము 9 AM టు 12 PM. నూన్ టైం అంటారు దాన్ని, నూన్ టైం 12 PM. 8th జాము 3 PM టు సన్సెట్. 8 జాములు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్పానంటే పాత నిబంధన మీరు చదువుతున్నప్పుడు ఈ జాములు అనే మాట కొత్త నిబంధనలు కూడా అక్కడక్కడ గాస్పల్స్లో మనకు కనబడుతుంది. ఇవి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలా మటుకు మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్యం గురించి, బైబిల్ గురించి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. నేను ఒరిజినల్గా బైబిల్ టీచర్ని కాదు, నేను మైక్ పట్టుకుని ఫుల్ దొలగొట్టే ప్రీచర్ని. ఈ బైబిల్ టీచింగ్ అనేది కొంచెం కొత్త నాకు. దేవునికి స్తోత్రం. బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో దేవుడు ఉంచి నేను మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ప్రియరా, బైబిల్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్. అది ఏ వర్డ్? అది బైబిల్ అనేది గ్రీక్ వర్డ్. ఈ గ్రీక్ వర్డ్ ఎందులోంచి వచ్చిందంటే బిబ్లియో అనే మాట నుంచి వచ్చింది. బిబ్లియో అనే మాట అది ఎక్కడ ఉందంటే చూడండి, ఇజ్రాయెల్ దేశం, తర్వాత ఈజిప్టు, ఆ గ్రీక్ అనే పరిసర ప్రాంతాల్లో నైల్ నదికి అటు ఇటు ఒక రకమైన గడ్డి మొలుస్తుంది. గడ్డి లాంటిదన్నమాట. ఇప్పుడు మనకి చెరుకు గెడలకి ఆ పైన ఎలా ఉంటాయో అలాగా చెట్లు మొలుస్తుంది. దాని పేరు పైపరస్ అనే ఒక చెట్లు. ఆ ఆకులో బెరడును కట్ చేసి వాటిని పేపర్స్ కింద తయారు చేసి దానిలో రాసేవారన్నమాట ఆ రోజుల్లో. పైపరస్ అనే చెట్టులో దాని బెరడుని బిబ్లియోస్ అంటారు. దాని నుంచి వాటి మీద రాయబడిన
ఆ యొక్క రాతలను బేస్ చేసుకుని బైబిల్ అనే మాట అందులోంచి వచ్చిందనమాట. కాబట్టి మీరు రాసుకోండి, పైపరస్ అనే ఆకుల మీద బైబిల్ రాయబడింది అన్నమాట ఆ రోజుల్లో. గ్రీక్లో దాన్ని బిబ్లాస్ అంటారు, బిబ్లాస్. దానిలోంచి బైబిల్ అనే మాట వచ్చింది. ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, బైబిల్ అనేది ఎంతమంది రాశారని మనం చూస్తే 40 మంది రాశారు. 40 మెంబర్స్ 40 మంది ఆథర్స్ దేవుని వాక్యాన్ని, బైబిల్ని రాశారు. ఈ బైబిల్ని గ్రీక్ భాషలో ఏమన్నారంటే థియో న్యూసటోస్ అని, థియో న్యూసటోస్ అని రాసుకోండి. థియో న్యూసటోస్ అని రాసుకోండి. థియో న్యూసటోస్. థియో అంటే దేవుడు, న్యూసటోస్ అంటే ఊదుట అని అర్థం. థియో న్యూసటాస్ అంటే దేవుని యొక్క నోట్లోంచి ఊదబడిన దేవుని వాక్యం అంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, సాధారణంగా మామూలుగా ఆయా రైటర్స్ పుస్తకాలు రాస్తుంటారు కదా. పుస్తకాలు మనం లైబ్రరీకి వెళ్ళి చదువుతుంటాం. ఒక్కసారి చదివితే మళ్ళీ చదువుబుద్ధి వేస్తుందా? మాట్లాడలేదు మీరు, అలా ఉన్నారు మాట్లాడండి. ఒక్కసారి చదివితే చదవబోద్దు, కానీ బైబిల్ ఎన్నిసార్లు చదవబోద్దు అసలు ఎందుకో తెలుసా? అది దేవుని నోట్లోంచి వచ్చిన మాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క దైవావేశం వల్ల కలిగిందని దేవుని వాక్యం. దైవావేశము సొంత మాటలు కాదు, అది దేవుడు ఆ 40 మంది మరి రచయితలని దేవుడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న చెదిరిపోయిన వారిని ప్రేరేపించి ఒకే తాత్పర్యం వచ్చేలాగా ఏకమనసు వారు కలగజేసి దేవుని వాక్యాన్ని రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు. దైవావేశం వల్ల వచ్చిందంట. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 చూడండి, మాట ఉంది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఓకే, అదండి, మనుషునికి ఇచ్చను బట్టి పలకబడలేదంట, దైవావేశం వల్ల దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పలికారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3:16 బైబిల్ ఎలా వ్రాయబడింది అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. చదవండి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దైవావేశం వల్ల కలిగింది దేవుని వాక్యం. 40 మంది దైవజనులు దేవునిలో రాశారు. నేను ఇప్పుడు ఆ 40 మందిని 4 భాగాలుగా, 4 డివిజన్స్గా చేశాం. మొదటిది ప్రాఫెట్స్, ప్రవక్తలు. చెప్పండి, ప్రవక్తలు ఎవరు? ఉదాహరణ మీకు తెలిసింది, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషియా, యోవేలు, వీళ్ళంతా ప్రవక్తలు 2 రకాలు అంటే మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అది నేను వీలైతే రాబోతున్న 2-3 రోజుల్లో మీకు కొంచెం ప్రవక్తల గురించి చెప్తాను. ఈ 40 మంది ఈ రచయితలు 4 భాగాలుగా చేశాను కదా. మొదటిది ఎవరు? ప్రవక్తలు. ఓకే, రెండవది సేజెస్, SAGS. సేజెస్ అంటే ఆ జ్ఞానులు, వైస్ పీపుల్ అన్నమాట. సేజెస్ ఉదాహరణకి సొలొమోన్ జ్ఞాని, సేజెస్. మూడవది ఎవరు గుంపు అంటే హిస్టోరియన్స్, అంటే చరిత్రకారులు. హిస్టోరియన్స్, చరిత్ర తెలిసిన వారు రాశారన్నమాట. ఉదాహరణ ఎగ్జాంపుల్ డాక్టర్ లూక్. నాలుగవది ఎవరు రాశారంటే అపోస్తల్స్. మత్తయి, మార్కు, పాల్, వీళ్ళంతా అపోస్తల్స్. ఓకే, 4 భాగాలు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైబిల్ 2 భాగాలుగా విభజించారు మన పితరులు. 2 భాగాలుగా. మొదటిది పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 39 పుస్తకాలు. క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27. ఓకే, అదొక పాయింట్గా రాసుకోండి. తర్వాత పాయింట్ ఏంటంటే పాత నిబంధన ఆదిమ హీబ్రూ లాంగ్వేజ్లో రాయబడింది. ఆదిమ ఏన్షియంట్ హీబ్రూ లాంగ్వేజ్.
ఏన్షియంట్ హీబ్రూ లాంగ్వేజ్. క్రొత్త నిబంధన గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది, గ్రీక్. ఇప్పుడు ఇందాక తమ్ముడు ఒక మాట చెప్పాడు, అరామిక్ అని చెప్పాడు, విన్నారా? ఎంతమంది ఉన్నారు? ఈ అరామిక్ భాష ఎవరు మాట్లాడేవారు? యేసుప్రభు దినాల్లో అరామిక్ లాంగ్వేజ్ మాట్లాడేవారు కదా. మీరు అరామిక్ అంటే ఏంటో ఏంటి అసలు ఏంటనే డౌట్ మీకు ఎవరికైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా ఒకవేళ డౌట్లు వస్తే ఈ 4 రోజుల్లో ఆ పక్కన రాసుకోండి, చిన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకొని అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని అడగండి. దేవుని స్తోత్రం. మాట్లాడరేటండి? బైబిల్ క్లాసులో అల్లుడు చెప్పకూడదా? గట్టి చెప్పండి, హల్లెలూయా. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ, బాగా పాత హీబ్రూ లాంగ్వేజ్లో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. యేసుప్రభు మాట్లాడిన మాట అరామిక్. అరామిక్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ గ్రీక్ అంటది. మాండలికం అంటారు చూడండి, విన్నారండి ఎప్పుడన్నా? మాండలికం అంటే ఏంటి? మాండలికం అంటే కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ మాట్లాడుకునే హీబ్రూ లాంగ్వేజ్, ఆ గ్రీక్ లాంగ్వేజ్ రెండు కలిసి. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మన 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 తెలుగు భాషలో ఇంగ్లీషు హిందీ కూడా కలిసిపోయింది. రెండు కలిసిపోయి మాట్లాడుతుంటారు కొన్నిసార్లు. మనకు కొంతమంది ఇంగ్లీషు తెలుగు కలిసిపోయి మాట్లాడుతుంటారు. అరే సైడ్కి తప్పుకో అంటారు కొంతమంది. సైడ్కి వెళ్ళరా అన్నమాట, పక్కెళ్ళండి, సైడ్కి తప్పుకో. ఇలా కొన్ని ఇంగ్లీషు తెలుగు కలిసిపోయి, అలాగా హీబ్రూ లాంగ్వేజ్ గ్రీకు రెండు కలిసిపోయింది అరామిక్ మాట. ఇది ఆ దినాల్లో మాట్లాడేవారు, యేసుప్రభు దినాల్లో మాట్లాడేవారు. ప్రియులరా, మనం అది అలాగా మరి దేవుని యొక్క వాక్యం వ్రాయబడింది. ఇప్పుడు నేను బైబిల్ 40 మంది రాశారని చెప్పాను కదా. ఈ 40 మంది రచయితలు దేన్ని బేస్ చేసుకుని బైబిల్ రాశారు, వేటి మీద బేస్ అయ్యింది బైబిల్ అనే మాట నేను మీకు కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకుని. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మొదటిది హిస్టారికల్ ఎవిడెన్సెస్, చారిత్రాత్మకమైన ఆధారాలు. చారిత్రాత్మకమైన ఆధారాలు చాలాసార్లు మీరు వినే ఉంటారు, చాలాసార్లు మీరు విని ఉంటారు. మరి హిస్టరీ అంటే ఏంటో చెప్పాడు కదా తమ్ముడు ఇందాకలా. హిస్టరీ అంటే ఏంటంటే ఏంటి? హిస్టరీ అంటే మర్చిపోయారు అప్పుడే. అన్నమాట అందరు ఆపేసావు. హిస్టరీ అంటే చారిత్రం తెలుసు మాకు తెలుగులోనే. ఏముంది? ఎవిడెన్సెస్ అన్నమాట, ఆధారాలు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, యేసుప్రభు వారు బెత్లెహేములో పుట్టాడని బైబిల్లో రాయబడింది. బెత్లెహేం అనేది ఇప్పుడు ఉందా లేదా? ఉంది. గొల్గోతా ఉందా? బైబిల్లో రాయబడిన ప్రతి పేరు, ప్రతి ఊరు, ప్రతి పేట, ప్రతి స్థలం, ప్రతి రాయి, ప్రతి రప్ప, ఎవ్రీథింగ్ ఈజ్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నమాట. బైబిల్ అనేది చారిత్రాత్మకమైన ఎవిడెన్సెస్ మీద, ఆధారం మీద కట్టబడింది. మొదటి. రెండోది సైంటిఫికల్ ఎవిడెన్సెస్. సైంటిఫిక్ అంటే విజ్ఞానం సంబంధించి విజ్ఞానం. ఉదాహరణకి భూమి గుండ్రంగా ఉంది అని, అది సైన్స్ కదా. యోబు ఎప్పుడో చెప్పాడు భూమి గుండ్రంగా ఉందని. శూన్యములో ఆయన భూమిని వేలాడదీశాడని ఎప్పుడో రాయబడింది. మీరు యోబు గ్రంథం చదివితే ఎన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉంటాయో. బైబిల్ అనేది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మీద మరి ఒక పునాదిగా మరి రాయబడింది. హిస్టారికల్ ఎవిడెన్సెస్, సైంటిఫికల్ ఎవిడెన్స్. మూడవది ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్. ఆర్కలాజికల్ అంటే ఏంటండి? ఆర్కియాలజీ అంటే ఏంటంటే పురావస్తు, అదేనా? పురావస్తు శాస్త్రం అంటారు దాన్ని. ఆర్కియలాజికల్ అంటే బైబిల్లో వ్రాయబడినవన్నీ కల్పనా కథలు కాదు, కట్టు కథలు కాదు. అవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కొమరాన్ కేవ్స్ అని ఒకటి ఉంది, డెడ్ సీస్ పక్కన, అంటే మృత సముద్రం పక్కన కొమరాన్ కేవ్స్ అని ఒకటి ఉంది. అంటే అది ఒక గుహ. ఒకసారి ఈ గొర్రెలు కాసుకుంటూ వెళ్తుంటే ఒక గుహలా కనిపించింది. ఆ గుహలోకి వాడు వెళ్ళి సరదాగా రాల్చుతుంటే బుడుక్కని ఒక కొండ విరిగిపోయిన శబ్దం వచ్చిందంట లోపలికి. ఏంట్రా అని చెప్పి లోపలికి వెళ్తాడంట, ఆ కొండ పగిలిపోయిందంట ఈ డిసిన రాయికి. ఆ కొండలోనంట చాలా మరి తోలు మీద రాసిన దేవునికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం అంతా వ్రాయబడిన ఇవన్నీ ఎప్పుడో యెషయా ప్రవక్త రాసిన ఒరిజినల్ స్క్రిప్ట్ అక్కడ దొరికిందంటండి. కొమరాన్ కేవ్స్ అంటారు దాన్ని, కొమరాన్ గుహ అని రాసుకోండి. కొమరాన్ గుహ డెడ్ సీ పక్కన ఉంది. నేను వెళ్ళాను అక్కడికి, చూడడానికి వెళ్ళాను. అది ఇప్పుడు పెద్ద మ్యూజియంగా మార్చబడింది. ఆ కొమరాన్లో అవన్నీ తాళప్రతులు అంటారు దాన్ని. ఆర్కియలాజికల్
ఆదికాండం మొదలుకొని మోషే రాసిన గ్రంథం, యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, ఇవన్నీ ఆ యొక్క తాళపత్రాలు, ఆ లెదర్ మీద రాసినవి, అవన్నీ మరి దొరికాయి. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. అవన్నీ మరి రోమ్ చాలా భద్రపరచబడి ఉన్నాయి. రోమ్ సెంట్ పీటర్ క్యాథడ్రాల్లో, అక్కడ రోమన్ క్యాథలిక్ ఆధ్వర్యంలో ఇవన్నీ భద్రపరచబడి ఉన్నాయి. ఆ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి బైబిల్ రాసింది. బైబిల్ నిలబడింది. మూడోది. నాలుగవది ప్రొఫెసీస్, ప్రవచనాల మీద ఆధారపడింది. ప్రొఫెసీస్, ప్రవచనాలు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు వారు చెప్పిన మాటలు. ఇంకా నాలుగవది చూస్తుంటే ఐ విట్నెస్. ఐ విట్నెస్ అంటే తెలుసా అండి? ఐ విట్నెస్ అంటే తెలుగులోనా? చూసింది చెప్పిన సాక్షులు. ఏం చూసారో అది చెప్పిన చాలామంది దైవజనులు చెప్పినప్పుడు రాయబడిన మాటలు ఈ బైబిల్ మరి వాటి మీద ఆధారపడి. ఐదవది ఓరల్ ట్రెడిషన్స్. ఓరల్ ట్రెడిషన్స్ అంటే మరి వారు కలిగిన, యూదులు, ఇజ్రాయేలీలు, దేవుని బిడ్డలు కలిగిన కొన్ని అలవాట్లు, ఆచారాలు, వారి యొక్క వ్యవహారాల మీద ఆధారపడి వ్రాయబడింది. తర్వాత ఏన్షియంట్ సాంగ్స్, ఆ దినాల్లో వారు పాడిన పాటలు, గీతాల మీద కూడా వ్రాయబడింది. తర్వాత వైజ్ సేయింగ్స్, ఏన్షియంట్ సాంగ్స్ మాట. ఏన్షియంట్ సాంగ్స్ అంటే పురాతనమైన పాటలు. భక్తుడు దావీదు గారు రాసుకున్న పాట, మరి కొంతమంది భక్తులు ఆసాపు, కొంతమంది రాసుకున్న పాటల మీద రాయబడి. తర్వాత వైజ్ సేయింగ్స్, జ్ఞానులు చెప్పిన మాటల మీద, చాలామంది జ్ఞానులు చెప్పిన మాటల మీద కూడా దేవుని వాక్యం రాయబడింది. తర్వాత లెటర్స్ అండ్ డిక్రీస్ అంటే రాసిన ఉత్తరాలు. ఇప్పుడు ఉదాహరణకి తమ్ముడు ఇందాక చెప్పాడు కదా, పౌలు గారు మరి ఎఫెసీ సంఘానికి, కొరింథీ సంఘానికి ఉత్తరాలు రాశాడు, లెటర్స్. కొరింథు, ఎఫెసు, కొలస్సీ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మీకు చెప్పండి? అవి ఏంటిదండి? అవి ఊర్లు, అవి పట్టణాలు. అవి విశాఖపట్నంలో ఉన్న సంఘానికి ఆ రోజుల్లో ఇందాల తమ్ముడు ఒక మాట చెప్పాడు, సినగోగ్ అని ఒక మాట చెప్పాడు. సినగోగ్ అని మాట విన్నారు మీరు? దాన్ని ఏమంటారు తెలుగులో? సమాజ మందిరం అంటారు. సమాజ మందిరాలు ప్రతి పేటకి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు కటకలో కూడా అలాగే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ప్రతి పేటకి ఒక చిన్న సమాజ మందిరం ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఒకే మందిరానికి వెళ్ళి ఆరాధిస్తారు, ప్రభు మందిరాన్ని. మీకు గుర్తుందా? అది యూదుల యొక్క అలవాటు, అది యూదుల యొక్క ఆచారం. అది నేను వెళ్ళాను యూదుల సమాజ మందిరంలోకి. నన్ను తీసుకెళ్ళిన కోన సౌరబాబు గారు చెప్పారు, మీరు సమాజ మందిరంలోకి ఇప్పుడు వెళ్తున్నారు, ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. నేను అనుకున్నాను సమాజ మందిరం ఏదో జిగ్జిగ్లాడుతుంది, ఏదో ఒక వింతగా ఉంటుందేమో అనుకుని తీరా చూస్తే వెళ్తే ఎలా తెలుసు, ఇది మన మందిరం ఎలా ఉంది అలాగే ఉంది. ఒక పోడియము, పిల్లలు, ఒక టేబుల్, చైర్స్, సాధారణంగా ఉంటుంది అన్నమాట సమాజ మందిరం అనేది. టెంపుల్ అనేది చాలా గంభీరంగా, చాలా ఘనంగా ఉంటుంది అన్నమాట మందిరం. ఇప్పుడు మనం చూస్తే ఆ దినాల్లో ఆయా పట్టణాల్లో ఉన్న సంఘాలకి పౌలు గారు ఉత్తరాలు రాశాడు. అలాగా మరి లెటర్స్, డిక్రీస్ వల్ల కూడా దేవునికి బైబిల్ వాటి మీద కూడా మరి రాయబడింది. తర్వాత మ్యాన్కైండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆన్సర్స్, మానవ జాతి యొక్క సమస్యలు, వారి యొక్క సొల్యూషన్స్, దాని యొక్క ఏమంటారు తెలుగులో పరిష్కారాల మీద కూడా ఆధారపడి దేవుని యొక్క వాక్యాలు రాయబడి. ఎన్ని అయ్యాయి మొత్తం టోటల్గా? చెప్పాలి 10. ఈ 10 ఎవిడెన్సెస్ మీద ఆధారపడి దేవుని వాక్యము 40 మంది దైవజనుల ద్వారా ఏకాత్మతో, ఏక మనస్సుతో, దైవావేశం వలన ఇవన్నీ ఇంక్లూడ్ చేయబడి దేవుని యొక్క వాక్యం వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకో పాయింట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. బైబిల్ అని మనం అంటున్నాం కదండి, బైబిల్ అని మనం అంటున్నాం కదా. ఈ బైబిల్ అనే ఇప్పుడు మనం బైబిల్ అన్నమాట బిబ్లియో అనే దాని నుంచి వచ్చింది, అని గ్రీకులో వచ్చింది అనుకున్నాం కదా. ఇది క్రొత్త నిబంధనలో తర్వాత వచ్చింది. పాత నిబంధనలో బైబిల్ ఏమనివారు తెలుసా మీకు? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటామంటారా? అప్పుడు ఏమనివారంటే
ఐదు రకాలుగా మాట్లాడు, అది రాసుకొని చెప్తాను. ధర్మశాస్త్ర గ్రంథము అనేవారు. ధర్మశాస్త్ర గ్రంథము తోరా అంటారు అన్నమాట. హెబ్రూ భాషలో తోరా, TORAH తోరా అనేవారు. ధర్మశాస్త్ర గ్రంథము అనేవారు. అంటే ఈ బైబిల్ అనే మాట రాకముందు దేవుని వాక్యాన్ని ఎలా పలికేవారో మీకు చెప్తాను. రెండవది పరిశుద్ధ లేఖనాలు, హోలీ స్క్రిప్చర్స్ అనేవారు. హోలీ స్క్రిప్చర్స్. మూడవది జీవవాక్యం అనేవారంట, లివింగ్ వర్డ్ అనేవారట. తర్వాత దేవుని వాక్యం అనేవారంట, గాడ్స్ వర్డ్. కొత్త నిబంధనలకు వస్తే క్రీస్తు వాక్యములు అనేవారంట, క్రీస్తు వాక్యములు. ధర్మశాస్త్ర గ్రంథము తోరా, పరిశుద్ధ లేఖనాలు, జీవవాక్యములు, దేవుని వాక్యాలు, క్రీస్తు వాక్యము అనేవారు. ఓకే, రాసుకున్నారా? తోరా అని చెప్పాను మీకు ఇందాక, తోరా అని చెప్పాను కదా. తోరా అంటే ఐదు గ్రంథాలు, మొదటి 5 గ్రంథాలు బైబిల్లో. ఆది కాండము, నిర్గమకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశం. ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్ర గ్రంథము అని అంటారు. ఈ 5 కలిపి తోరా అంటారు. తోరా ధర్మశాస్త్ర గ్రంథము అంటారు. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా, బైబిల్ రెండు భాగాలైంది కదా. పాత నిబంధన, క్రొత్త నిబంధన చెప్పుకున్నాం కదా. పాత నిబంధన 3 భాగాలు, క్రొత్త నిబంధన 3 భాగాలుగా డివైడ్ చేశారు. పాత నిబంధన 3 భాగాలు, కొత్త నిబంధన 3 భాగాలుగా. ఓకే, పాత నిబంధన 3 భాగాలు తోరా అంటే, రాసుకోండి, తోరా అంటే 5 బుక్స్ కలిసి ఒక భాగం. రెండవది నెబీయం, NEBIEM. నెబీయం అంటే ప్రవక్తలు రాసిన ప్రవచన వాక్యాలంట. నెబీయం అంటే NEBIEM, నెబీయం అని రాసుకోండి. ప్రవచన వాక్యాలు, ప్రవచన గ్రంథాలు అని రాసుకోండి. తోరా ఏమో 5 గ్రంథాలు, ఈ నెబీయం ఏమో 21 గ్రంథాలు, 21. తర్వాత కెతుబీం, KETHUBIM, కెతుబీం అని 13 పుస్తకాలు. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధన 3 భాగాలుగా డివైడ్ చేయండి. మొదటిది ఏంటంటే, కొత్త నిబంధనలు మొదటి గాస్పల్స్ అంటే సువార్తలు. రెండవది చర్చ్ యాక్టివిటీస్. మూడవది మిషన్స్. అంటే ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, అపోస్తలుడు పౌలు గారు మరి శిష్యులంతా సువార్త దండయాత్రలు చేశారు ప్రపంచమంతా. నిజంగా నేను రోమన్స్ని బట్టి, రోమియన్లు బట్టి, నేను చాలా గ్రీక్స్ని బట్టి, గ్రీక్ అంటే బాగా ఏం పాతలు, రోమన్స్ బట్టి నిజంగా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలకి రోడ్లు వేసేసారంటండి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. విన్నారా ఈ మాట? ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ప్రపంచంలో ఎక్కడ మొదలైనా వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తారు? రోమ్ పట్టణానికి వెళ్ళేలాగా రోడ్లు వేసారంట వాళ్ళు. దేవుడు ముందుగా వాళ్ళని ప్రేరేపించి రోడ్లు వేయించారు. ఎందుకో తెలుసా? శిష్యులంతా రోడ్ల ద్వారా ప్రయాణం చేసి ప్రపంచం నలుదిక్కులకు వెళ్ళిపోయి ఆ సమయంలోనే థామస్ గారు మన దేశానికి కేరళ రాష్ట్రంలో మొదటి కాల్ పెట్టాడు. కేరళ రాష్ట్రంలో మొదటి కాల్ పెట్టి అక్కడి నుంచి సువార్త ప్రకటించుకుంటూ తమిళనాడుకి వచ్చి, నార్త్ ఇండియా కూడా వెళ్ళాడు అనుకోండి. తమిళనాడు పట్టణంలో, చెన్నైలో అక్కడ ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు అపోస్తలుడైన తోమా గారు. నేను మరి రోమన్స్ని బట్టి నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను బ్రిటిష్ వాళ్ళని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకురా? మన దగ్గర చాలా ఎత్తుకుపోయారు, కోహినీరు పట్టుకుపోయారు, అల్లది పట్టుకుపోయారు, ఇది పట్టుకుపోయారు అని బాధపడతాం. కానీ పట్టుపోయారు దేవుడు మళ్ళీ అనేసి. కానీ వాళ్ళు చేసిన మొదటి గొప్ప పని ఏంటో తెలుసా అండి? వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది ప్రపంచమంతా వ్యాపించింది. అది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది ఇప్పటికి. ఆ లాంగ్వేజ్ ద్వారా ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త చేరింది రోమన్స్ వలన, సువార్త ప్రకటించబడింది ఇంగ్లీష్ బ్రిటిషర్స్ వల్ల. లాటిన్ మరి ఇంగ్లీష్గా ఉండేది మొదట,
అది కొంచెం మోడర్న్ ఇంగ్లీష్గా మారింది. లాటిన్ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. మనం మాట్లాడుతుంది బ్రిటిష్ ఇంగ్లీష్, లేటెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో చెప్పి నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే టైం అవుతుంది. రేపు మళ్ళీ మీకు చాలా అద్భుతమైన విషయాలు. ఇది ఈరోజు ఇంట్రడక్షన్ అంతే. రేపటి నుంచి మరి వాక్యపు లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. రేపు చాలా బ్యూటిఫుల్ కాన్స్టెంటైన్ నోబుల్ గురించి తమ్ముడు మాట్లాడతాడు. కాన్స్టెంటైన్ నోబుల్ గురించి ఇప్పుడు నేను చెప్పను. నేను చెప్తే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ పోదు. మళ్ళీ రేపు మళ్ళీ మీరు మరి వినాలి కదా. తమ్ముడే చెప్తాడు, కొత్తగా చెప్తాడు. చాలా అద్భుతమైన రాజు ఆయన, రోమన్ ఎంపరర్ ఆయన. సరే, ఇప్పుడు దేవుని యొక్క బైబిల్ యొక్క మరి ఆ విశిష్టత, ఇంపార్టెన్స్, వండర్స్ ఆఫ్ బైబిల్ అని రాసుకోండి. మీరు బైబిల్ యొక్క విశిష్టత అని రాసుకోండి. ఎందుకు బైబిల్ గొప్పది, ఎందుకు బైబిల్ శ్రేష్టమైనది, ఎందుకు బైబిల్ మహోన్నతమైన పుస్తకం. పుస్తక రాజము అనొచ్చు ఇంగ్లీష్లో. పుస్తక రాజము ఏమంటారు ఇంగ్లీష్లోని? కింగ్ ఆఫ్ బుక్స్ అన్నమాట. గ్రంథాలన్నింటిలో ఒక రాజు, మహానీయమైన రాజు, ఉన్నతమైన పుస్తకం. ఎందుకు అయింది అది విశిష్టత? మొదటిది ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. అంటే 40 మంది రచయితలు ఎక్కడెక్కడో కూర్చొని రాసిన గ్రంథాలన్నీ అలాగా దగ్గరికి చేయబడి మన చేతిలోకి ఒక పుస్తకంగా వచ్చింది. ఇదే ఒక అద్భుతం అండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 40 మంది ప్రవక్తలు, దైవజనులు ఎక్కడెక్కడో కూర్చొని రాసింది అన్ని సమకూర్చబడి ఒక్క గ్రంథంగా మన చేతికి వచ్చింది. ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. అదెంతో అద్భుతం. రెండవది యూనిఫికేషన్ ఆఫ్ బైబిల్. యూనిఫికేషన్ ఆఫ్ బైబిల్ అంటే, ఓకే, యూనిఫికేషన్ అంటే ఈ తెలుగులో ఏమంటారు నాన్న? ఏదో యూనిఫికేషన్ అంటే, ఓకే, ఇప్పుడు మీకు చెప్తాను నేను. బైబిల్ ఎన్ని గ్రంథాలు చెప్పాను? 66 గ్రంథాలు బైబిల్లో ఉండాలి, ఇంకెక్కువ ఉండకూడదు. మీరు ఎప్పుడైనా రోమన్ క్యాథలిక్ బైబిల్ చూసారా? చూసిన చేస్తాను. రోమన్ క్యాథలిక్ బైబిల్, రోమన్ క్యాథలిక్ బైబిల్లో మనకు 66 గ్రంథాలు ఉంటాయి, కానీ వారికి ఎన్ని ఉంటాయో తెలుసండి? సుమారు 100 ఉంటాయి, దగ్గర 90-100 ఉంటాయి గ్రంథాలు వాళ్ళకి. అన్ని పుస్తకాలు ఉంటాయి. మరి మనకెందుకు 66 ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు అన్ని ఉంటున్నాయి? ఏమైంది? కత్తిరించి తీసేసి అది చేయడానికి ఎవడు పడతాడు చేశాడు? కెనన్ అని ఒక కమిటీ కూర్చుందంట. అప్పుడు అలెగ్జాండ్రియాలో, ఆ కొత్త ఎర్లీ చర్చిలో, ఆ ఆదిమ సంఘ సమయంలో అలెగ్జాండ్రియాలో దైవజనులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మరి పేరు పొందిన దైవజనులు, ఆ దినాల్లో ప్రొఫెసర్స్, స్కాలర్స్ అందరూ గుంపుగా కూర్చొని వారందరూ కలిసి ఏ బుక్ పెట్టాలి, ఏది మొదటి పెట్టాలి, ఏది రెండో పెట్టాలి, ఏది నాలుగో, ప్రకటన చివరి వరకు 26 ఉండాలని వారందరికీ దేవుడట గొప్ప ఐక్యత, ఏకాత్మ ఇచ్చాడంట. ఆ రోజు వారందరూ కూర్చొని వారందరూ దేవుని వాక్యాన్ని ఏది అవసరమైనది, ఏది అవసరం లేదని మరి యూనిఫికేషన్ చేసి అన్నీ కలిపి 66 గ్రంథాలుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉండి బైబిల్ని యూనిఫికేషన్ చేశాడనమాట. అన్ని బుక్స్ కలిపేశాడనమాట. ప్రైజ్ ద లార్డ్. ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ ఇంపార్టెంట్. రెండవది యూనిఫికేషన్ అనే బైబిల్ అనేది చదవండి. మూడవది ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్. ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్. ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి చిత్తం అయితే చర్చిస్టర్లో వస్తుందేమో తమ్ముడు క్రానీ. యూఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేషన్, తర్జుమా గురించి చర్చిస్టర్లో రావచ్చేమో అనుకుంటాను. మొదట హీబ్రూ భాషలో ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన, గ్రీక్ భాషలో క్రొత్త నిబంధన. ఈ రెండు చెప్పండి. పాత నిబంధన ఏ భాష? నోరెప్పండిరా. హీబ్రూ భాష. కొత్త నిబంధన గ్రీక్ భాష. ఓకే, మరొక 10 నిమిషాలు మిమ్మల్ని వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. ఇది ఇంట్రడక్షన్. రేపు
ఆత్మ సంబంధమైన సంగతులు నేను మీకు జ్ఞానం చేస్తాను. వస్తా? ఓకే. ఏది ఏ ప్రశ్న అడిగారా? సువార్తలను తెలియదేట్రా? 4 చర్చ అపోస్తల గ్రంథము, రోమ ఇంకా ముగింపు వరకు పత్రికలు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఏంటంటే అది అపోకలిప్టిక్ అని, అది ప్రవచన గ్రంథ సారం అని దానిలోకి వెళ్తుంది. అది కొంచెం మీకు అయినా అర్థం కావని నేను కొంచెం అది ఆపాను అందాక. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నా మనం? ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్. ట్రాన్స్లేషన్ బైబిల్ తర్జుమా ఏ భాషలో ఉంది? మొట్టమొదటిగా హిబ్రూ భాషలో వచ్చి గ్రీక్ భాషలోకి, గ్రీక్ భాషలో నుండి లాటిన్ ఇంగ్లీష్కి, లాటిన్ ఇంగ్లీష్లో నుంచి బ్రిటిష్ ఇంగ్లీష్లోనికి, కింగ్ జేమ్స్ వెర్షన్ అని మీరు వినే ఉంటారు. కింగ్ జేమ్స్ వెర్షన్. కింగ్ జేమ్స్ ఏంటంటే ఆయన కొంతమందిని పండితుల్ని పెట్టి ఏర్పాటు చేసి జీతాన్ని పెట్టుకుని బైబిల్ లాటిన్ ఇంగ్లీష్లో నుండి మనం తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయించాడు కింగ్ జేమ్స్. ఆ తర్వాత చాలా వెర్షన్స్ వచ్చాయి అనుకోండి. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడింది. హిబ్రూ నుంచి గ్రీక్, గ్రీక్ నుంచి లాటిన్ ఇంగ్లీష్. రాసుకోండి, హిబ్రూ నుంచి గ్రీక్, గ్రీక్ నుండి లాటిన్ ఇంగ్లీష్, లాటిన్ ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్, అక్కడ నుండి మరి అన్ని భాషలకి తర్జుమా చేయించి ట్రాన్స్లేషన్ చేయించిన మహానుభావుడు, గొప్ప దైవజనుడు ఎవరంటే డాక్టర్ విలియం కేరీ గారు. విలియం కేరీ గారిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కలకత్తా దేశానికి ఆయన, కలకత్తా పట్టణానికి ఆయన వచ్చి ఆయన సుమారు మరి 38-40 భాషల్లోనికి ఆయన సొంత ఖర్చుతో బైబిల్ ట్రాన్స్లేట్ చేయించాడు. ఆ సమయంలోనే మరి పండితోత్తములను, బ్రాహ్మణోత్తములను, తెలుగు పండితులు పిలిపించి ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మన చేతుల్లోకి దేవుని వాక్యం చక్కగా ట్రాన్స్లేషన్ అయ్యి, తర్జుమా అయ్యి అద్భుతంగా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత భాగ్యమో. మీకు ఇంకోటి తెలుసా? ఇప్పుడు ఇంకా చాలా చాలా భాషలో దేవుని వాక్యం లేదు. చాలా లాంగ్వేజెస్లో కొండ జాతి ప్రజలకి దేవుని వాక్యం లిప్పు లేదు, లిప్పులో బైబిల్ లేదు. మనం ఎంత అదృష్టవంతులో తెలిసే మనకి మన భాష తర్జుమా చేయబడి దేవుని వాక్యం మన చేతిలోకి వచ్చింది. ఆమె హిబ్రూ భాష ఎక్కడ, తెలుగు బైబిల్ ఎక్కడ? ట్రాన్స్లేషన్, బైబిల్ ట్రాన్స్లేషన్ ఈజ్ మిరకల్. ఒక అద్భుతం, ఒక వర్ణనాతీతమైన కార్యం, దేవుని కార్యం. ఒకసారి చెప్పండి, 3 పాయింట్లు చెప్పండి. ఫార్మేషన్ ఆఫ్ బైబిల్, యూనిఫికేషన్ ఆఫ్ బైబిల్, ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైబిల్. ఈ బైబిల్ తర్జుమా చెప్పిన తర్వాత అందరి చేతుల్లోకి రావడానికి దేవుడు కార్యం చేశాడు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ ఉంటుంది? జర్మనీలో మార్టిన్ లూథర్, జాన్ విక్లిఫ్. ఆ దినాల్లో బైబిల్ ఓన్లీ పాస్టర్ గారి చేతుల్లో ఉండేది, చర్చ్ దగ్గర మాత్రమే ఉండేది. చర్చిలో ఉండేది ఒకే బైబిల్. పాస్టర్ గారు వాక్యం చెప్పేవాడు, అందరూ వినేవారు అంతే, ఎవరి చేతుల్లో బైబిల్ లేదు. ఆ సమయంలో ముద్రణ యంత్రం కనిపెట్టబడింది. ఎవరు కనిపెట్టారు ముద్రణ? జాన్ గోటన్బర్గ్, మార్టిన్ లూథర్, జాన్ విక్లిఫ్. ఆ దినాల్లోనే జాన్ గోటన్బర్గ్ ముద్రణ యంత్రం కనిపెట్టాడు. పిల్లరా, ఆ తర్వాత అది ప్రింట్ చేయబడ్డానికి దేవుడు సహాయం చేసి మరి మనందరి చేతులకు దేవుని వాక్యం రావడం ఎంత గొప్ప అద్భుతం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైబిల్ ఇస్ సో మరి వండర్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. 5వ జర్నీ ఆఫ్ బైబిల్ అంటే అక్కడెక్కడో రాయబడిన బైబిల్ ఈరోజు మన చేతులకు రావడం, ఆ జర్నీ చేసి రావడం ఎంత గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇది తల గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ కింద తమ్ముడు పాయింట్ టచ్ చేశాడు. నేను మళ్ళీ ఒకసారి టచ్ చేస్తాను. ఓల్డ్ టెస్ట్మెంట్కి, న్యూ టెస్ట్మెంట్కి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, తెలుగు బైబిల్.
టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఒక ఖాళీ పేపర్ ఉంది చూసారా, ఏ వాక్యము లేదు దాని మీద. పట్టుకున్నారు ఒకసారి, పట్టుకోండి దాన్ని. మలాకికి మత్తయికి మధ్యలో ఒక పేపర్ ఉంది. మీరు అక్కడ పట్టుకుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఇలా పట్టుకోండి, ఆ పేపర్, ఖాళీ పేపర్ పట్టుకోండి. దీన్ని ఏమంటారు తెలుసండి? సైలెంట్ పీరియడ్ అంటారు, డార్క్ ఏజ్ అంటారు దాన్ని. ఈ పేపర్ ఉట్టి పేపర్ అనుకుంటున్నారా? ఇది 400 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. 400 years. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఇందాక తమ్ముడు టచ్ చేశాడు ఆ పాయింట్ని. ఆ దినాల్లో మక్కాబీస్, ఆ దినాల్లో ఫారిసిస్, పర్షియా చక్రవర్తులు రకరకాలుగా ఇశ్రాయేలీయుల మీద మానసికంగా, రాజకీయంగా, శారీరకంగా రకరకాల దాడులు జరిగాయి. ఆ సమయంలో యూదులు, ఇశ్రాయేలీయుల దృష్టి అంతా ఎవరి మీదకి వెళ్ళిందంటే మెస్సీయ మీదకి వెళ్ళింది. ఆ 400 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు రాకడ కొరకు ఆ మార్గం సిద్ధపరిచాడు. దేవుడి చిత్తం అయితే నేను రేపు ఈ 400 years ఏం జరిగిందో మీకు చెప్పడానికి ప్రయత్నం, 400 సంవత్సరాల చరిత్ర, అది నా సబ్జెక్ట్ తమ్ముడు ట్రై చేయ ఆ పాయింట్ చెప్పడానికి. ఎందుకంటే దర్శిస్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి. ఈ 400 years, 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. ఆ తర్వాత మన ప్రభు రక్షకుడు దానికి వచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. ఓకే, ఇప్పుడు ఇంకో చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ దేవుని వాక్యము దేనితో పోల్చబడింది? కొంతమంది ఏమన్నారంటే గాడ్స్ లవ్ లెటర్ టు హ్యూమన్ బీయింగ్స్ అంట. దేవుని వాక్యం అంట మానవులకి దేవుడు రాసిన ప్రేమ లేఖటండి. లవ్ లెటర్ టు హ్యూమన్ బీయింగ్స్. దేవుని వాక్యం దేనితో పోల్చబడిందంటే అగ్నితో పోల్చబడింది, ఫైర్. చెప్తాను పాయింట్లు. చదవక్కర్లేదు, ఇర్మియా గ్రంథం 23:28 నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఫైర్, ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఫైర్. చెత్తగాల్చి అగ్ని లాంటిది. రెండవది ఇర్మియా 23:29 బండలను పగలగొట్టు సుత్తు వంటిది, జస్ట్ లైక్ హ్యామర్. బండలను పగలగొట్టు సుత్తు వంటిది, అగ్ని వంటిది మొదట, రెండవది సుత్తు వంటిది. దానికంటే ముందు ఏమన్నా ప్రేమ లేక, లవ్ లెటర్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఈ రోజంతా ఈ ఫస్ట్ పీరియడ్లో, ఫస్ట్ డేలో ఇంట్రడక్షన్ టు బైబిల్ అంటే ఏంటో, అది ఎలా విభజించబడింది, వీటి గురించి మీతో. మూడవది దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది. ఇట్స్ ఫుడ్, మన బలపరిచే ఆహారం. మత్తయి సువార్త 4:4 వ్రాయబడింది. ఆహారం, ఇట్స్ ఫుడ్. నాలుగవది ఏంటంటే ఐదవది యాకోబు పత్రిక 1:28 ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ మిర్రర్, ఒక అద్దం లాంటిది, మన ముఖాన్ని చూపిస్తుంది. అద్దం ఎలా మన ముఖాన్ని చూపిస్తుందో దేవుని వాక్యము మన హృదయాన్ని, మన మనస్సును, మనసాక్షిని, మన జీవితాన్ని చూపించే శక్తి దేవునికి వాక్యానికి ఉంది. ఇట్స్ జస్ట్ లైక్ ఎ మిర్రర్. ఐదవది. ఆరవది హెబ్రీ రాయబడిన పత్రిక 4:12 రాయబడింది. అది 2 అంచుల ఖడ్గం లాంటిది. అది ప్రతి మూలుగలోనికి, ఎముకల్లోనికి, కీళ్ళలోనికి దూరి లోపలికి వెళ్ళిపోయి పాపాన్ని బయట తీసుకొచ్చే శక్తి దేవునికి వాక్యానికి ఉంది. 2 అంచుల ఖడ్గం దేవుని వాక్యం. ఆరవది 107వ కీర్తన 20వ వచనం, సామెతల గ్రంథం 4:22 వచనాలు దేవుని వాక్యం ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ మెడిసిన్. అది ఒక మెడిసిన్ లాంటిది. మెడిసిన్ అంటే ఔషధం లాంటిది. నన్ను స్వస్థపరిచే ఔషధం లాంటిది దేవుని వాక్యం. సూపర్ న్యాచురల్ పవర్ ఉంది దేవుని వాక్యంలో, సూపర్ న్యాచురల్ పవర్. ఇంకా చూస్తే 119 కీర్తన 105వ వచనం, మరి ఇట్స్ లైక్ లైట్, వెలుగు లాంటిది, దీపం లాంటిది దేవుని వాక్యం. చీకట్లో మరి నలిపోతున్న మానవుడికి గొప్ప వెలుగు వాక్యం. మీకు అర్థమవడానికి మీకు తెలిసింది ఒకటి, లైట్ కనిపెట్టారు థామస్ అల్వా ఎడిసన్. లైట్ కనిపెట్టి మనల్ని అందరిని ఏం చేశాడు? లోకాన్ని వెలిగించాడు కదా. థామస్ అల్వా ఎడిసన్ వెలిగించింది దేవుని వాక్యం అంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను సువార్తలో నిజమైన వెలుగు ఉండెను. వెలుగు 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 మీరు వెలుగులో నడిచిన ఎడ్ల. ఈ థామస్ అల్వా ఎడిసినట్ట స్కూల్ మానేసి చదువు చెప్పక అలా మా అమ్మ ఇంటికాడ కూర్చొని బైబిల్ చదివించిందంట.
చూస్తున్నప్పుడు వెలుగు 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 అనే మాటకి గుండెలో కూర్చుండి ఏంట్రా ఇవి అని చెప్పి దాని మీద ప్రయోగాలు చేశాడంటే 1000 సార్లు 1001 టైమ్ ఆయన వెలిగించాడు లైట్ని వెలిగించాడు. దేవుని వాక్యము మరి ఆ ఎడిసన్ని వెలిగిస్తే ఆయనేమో ప్రపంచానికి లైట్ లాంటిది. ఇంకా దేవుని వాక్యం ఎలాంటిదంట, పాపంతో అపవిత్రతలో ఉన్న మనుషుణ్ణి అది కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి క్లీన్ ప్రభు అక్కడ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరిచే దేవుని వాక్యము. ఇంకా మనం చూస్తే ఫైనల్గా యాకోబు పత్రిక 1:21 ఆత్మను రక్షించే దేవుని వాక్యము. మానవ ఆత్మను లోపల అంతరంగ ఆత్మను రక్షించే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది దేవుని వాక్యం, ఇది దేవుని నోట్లో వచ్చిన యెహోవా వాక్కు అని మాట మీరు యెహోవా వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇంట్రడక్షన్ టు బైబిల్లో ఫస్ట్ పార్ట్ బైబిల్ అంటే ఏంటి, దానికి విశిష్టత, ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది, ఎన్ని రకాలుగా ఏ బేసిస్ మీద ట్రాన్స్లేట్ చేయబడింది, దాని యొక్క మరి అర్థం ఏంటి, దానికి విలువేంటో ఈరోజు ఈ రాత్రి మనం చూసాం. మరి దేవుని చిత్తం అయితే రేపు పాత నిబంధన క్రొత్త ప్రతి గ్రంథం యొక్క విశిష్టత, ఎవరు రాశారు, ఏ సంవత్సరాలు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేది రేపు రాత్రికి నేను బైబిల్ గురించి నేను మీతో మాట్లాడతాను. రేపు రాత్రితో ఇంట్రడక్షన్ టు బైబిల్ నాది అయిపోద్ది. చర్చ్ హిస్టరీ కూడా తమ్ముడిది అయిపోద్ది రేపు రాత్రికి. ఎల్లుండి అవతన్నాడు శుక్రవారం శనివారం పిల్లల శిష్యాకం గురించి, పిల్లల దేవుని చిత్రంలో వాడబడే సాధనాల గురించి నేను డీల్ చేస్తాను. తమ్ముడేమో రెవల్యూషన్ డీల్ చేస్తాడు, ప్రకటన గ్రంథం. తమ్ముడితో పాటు రిలేషన్ నేను కూడా చిన్న టచ్ చేస్తాను లైట్గా. ఆయన మెయిన్గా మాట్లాడతాడు. ప్రకటన గ్రంథము ఎల్లుండి అవుతున్నట్టు. రేపు ఎవరు మీరు మిస్ అవ్వద్దు. 6:30 వచ్చేయండి. 6:30 మేము ప్రారంభిస్తాం. పాట పడినా 6:30 కల్లా ప్రారంభిస్తాం. ఎక్కువసేపు మరి మీకు బోధించడానికి ఎంతో సమయం ఉంటుంది. దేవుడి మాట్లాడుచునుగాక. ఈ వాక్యపు యొక్క శక్తి మనందరినీ ఆవరించునుగాక. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల పైకెత్తి ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎర్లీ చర్చ్ హిస్టరీ గురించి, సంఘ చరిత్ర గురించి ప్రభు మనతో మాట్లాడాడు ఈ రాత్రి. ఎందుకు ప్రభులో కనిపించాడు? లేదా ఒక విషయం చెప్పాలంటే ఎన్ని సబ్జెక్ట్ మాట్లాడినా అవన్నీ మన రక్షకుడైన యేసయ్య వైపే. అవన్నీ యేసయ్య మాత్రం చూస్తున్నాయి ప్రపంచానికి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ లాగా ఆల్ బుక్స్, ఆల్ సబ్జెక్ట్స్ అన్ని మన ప్రభువైన యేసయ్యనే చూపిస్తున్నాయి. యేసు వైపు మనం చూద్దాం. లెట్ us look unto Jesus. అనేక విషయాలు ప్రభు రాత్రి మనతో మాట్లాడాడు. ప్రభా, ఈ దినాల్లో నన్ను బలపరచు ప్రభా. నేను ఇప్పుడు విన్న సంగతులు నాకు బయలుపరచు ప్రభా. నా కనులు తెరవండి ప్రభా. నా మనోరండి ప్రభా. నాయనా మీ వాక్యపు జ్ఞానాన్ని నేను తెలుసుకునేటట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు తండ్రి. ఈ దినాల్లో నాతో మాట్లాడు ప్రభా. నీకోసం, నా కోసం ప్రభు ఎన్ని ఏర్పాట్లు చేశాడు. తన భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మిషనరీస్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్త ఏర్పాటు చేసుకున్నాడు. అత సాక్షులు మన కొరకు, మనకంటే ముందు వారు చిందించిన రక్తం మీద, రక్త పునాదుల మీద సంఘం కనబడిందండి. రక్త పునాదుల మీద అత సాక్షులు ఎంతమంది, ఎంతమంది ఆ కర్రలకు స్టేక్ కట్టబడి వాళ్ళు బ్రతుకుండగానే సజీవంగా దహనం చేస్తూ ఉంటే, క్రూర మృగాలకు వారిని ఆహారంగా వేస్తూ ఉంటే, రంపలతో కోస్తుంటే, అగ్నిలో వేయబడుతూ సలసలాడుతున్న నూనె వారు వేయబడుతూ ఉంటే, కొరడాలతో కొట్టబడి చంపబడి సిలువేసి, కొంతమంది సిలువేసి కొట్టేశారంట. సాక్షులు బ్రతుకుండగా చంపేశారంట. గర్భిణి కడుపు చీరేశారంటండి. ఎంత భయంకరంగా హింసించారు ఆ దినాల్లో. వారందరూ త్యాగం మీద ఈరోజు సంఘం కట్టబడింది. పిల్లరా, ప్రభు అన్నాడు కదా, నేను నా సంఘాన్ని కడతాను. ఈరోజు మనకి ఎంత సౌఖ్యం దేవుడు ఇచ్చాడు.
ఎంత గొప్ప కృప మనకిచ్చాడు. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభా అని మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకోండి. దాస్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం ముగించుకుందాం. దయచేసి అందరూ మరి ప్రార్థనలో ఏకీపించండి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలకి మన హృదయాలు తెరిచి ప్రభుకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ ప్రేమ చేత, నీ కృప చేత నీ దాసుని ప్రేమించి 4 దినములు ప్రభువా సంఘానికి నిర్వహించినటువంటి యొక్క బైబిల్ స్టడీ క్లాసెస్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మొదటి దినాన తీసుకొచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. 2 సెషన్స్లోనూ కూడా ప్రభువా మీరు మా మధ్య ఉండి మాతో మాట్లాడారు. క్రైస్తవ్యం అనేది ఎట్లా పుట్టుకొచ్చింది, ఆ క్రైస్తవ్యం కొరకు ఎంతమంది త్యాగం చేశారు, ఈ రోజున ఈ రీతిన మేము ఉన్నామని